హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి అంటే మాకు స్పెషల్గా గోదావరి సైడ్ నేను విన్నానండి, బియ్యం పిండి పిట్ అనేది చేస్తారు. ఇది ఎస్పెషల్లీ విమెన్ కోసం. నడుము నొప్పి మెచ్యూర్ అయిన తర్వాత ఎక్కువ పెడతారనమాట. ఏంటంటే నడుము నొప్పి ఉంటుంది కదా, అదేమన్నా ఉన్నా ప్రెగ్నెన్సీస్ తర్వాత ఈ నడుము నొప్పి అనేది లేకుండా అండ్ కొద్దిగా హెల్తీగా ఉండడానికి అనమాట విమెన్కి అంటే లేడీస్కి ఎక్కువగా పెడుతూ ఉంటారు. మా మదర్ కూడా పెట్టారు, మా సిస్టర్స్కి అండ్ నాకు కూడా పెట్టారు. సో ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. మా మదర్ చేసే టైప్లో నేను చూపిస్తున్నాను. ఓకే, సో దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తున్నాను అండి. దీంట్లో ఒక 3 ఇంగ్రీడియంట్సే కావాలి మనకి. ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్ అండి. అది నానబెట్టుకోవాలి, ఒక 4 hours వరకు నానబెట్టుకుని తర్వాత మనం ఒక కాటన్ బట్ట పైన కొద్దిగా డ్రై చేసుకోవాలి. అంటే తడి ఉండాలి, నీళ్ళు ఉండకూడదు అనమాట, అలా డ్రై చేసుకోవాలి. అండ్ బెల్లం అండ్ ఇంకా వచ్చేసి మనం నెయ్యి తీసుకోవాలి. అండ్ ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అది కొద్దిగా తురిమి తీసుకోవాలి, అది కూడా వెయ్యాలి. సో అది నేను ఇక్కడ పెట్టలేదు, అది నేను తీసుకొస్తాను. సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దాని మీద మనం బియ్యం అనేది ఇక్కడ ఆరబెట్టేసుకుందామండి. మీరు షాప్స్లో దొరికే బియ్యం పిండి కూడా రైస్ ఫ్లవర్ కూడా తీసుకోవచ్చండి, బట్ అది అంత బాగోదు. ఎందుకంటే కొద్దిగా గరుకు అనేది ఉండాలండి బియ్యం పిండిలో, అప్పుడే బాగుంటుంది. ఒకవేళ అలాంటిది దొరికితే మీరు అలాంటిది కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం బాగా కొద్దిగా వాటర్ అనేది తగ్గే వరకు ఆరే వరకు ఉంచుకుందాము. ఆ తర్వాత దీన్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలండి. గరుగ్గానే ఉండాలి పౌడర్ అనేది. సో నేను ఫస్ట్ వచ్చేసి కొబ్బరి తీసుకొస్తాను, ఎండు కొబ్బరి. సో ఎండు కొబ్బరి తెచ్చేస్తానండి. ఇది తురిమింది తీసుకోవాలి మీరు, ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది తురిమి తీసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పౌడర్ చేసేసుకుందాము. పౌడర్ చేసేసుకున్నానండి. ఈ పౌడర్ వచ్చేసి మనకి కొద్దిగా ఇలా గరుగ్గా ఉండాలండి పౌడర్ అనేది, అప్పుడే బాగుంటుంది పిట్ అనేది. సో ఇలా గరుగ్గానే మనము గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ప్రాసెస్కి వచ్చేసి మనకి ఒక కాటన్ క్లాత్ అనేది కావాలండి. మనం ఎందుకంటే ఆవిరి మీద ఉడికిస్తాము, సో అందుకని ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. అండ్ మనకు అది గిన్నెని అంటే పిండి వేసిన తర్వాత కట్టడానికి ఒక తాడులాగా తీసుకోండి, ఏదైనా క్లాతే తీసుకోండి సరిపోతుంది. సో ఇవి కావాలి. అండ్ వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను, ఈ గిన్నె తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటాను, ఎక్కువ వేసుకోకుండా, ఎక్కువ వేసుకుంటే పిండి తడిసిపోతుంది. సో కింద వరకు కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. ఓకే, సో దీంట్లో వాటర్ అనేది వేసుకున్నానండి, మరీ ఎక్కువగా వేసుకోలేదు, నార్మల్గా వేసుకున్నాను వాటర్ అనేది. అంటే కొద్దిగా కొంచెం ఎక్కువ వేసుకోకుండా. అండ్ దీనికి మనం వచ్చేసి ఈ బట్ట ఉంది కదా, ఇది కట్టాలండి. ఎలా కట్టాలో చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ గిన్నె తీసుకున్నాం కదా, దీనికి మనం ఇలా వేసేసండి ఇక్కడ తాడు అనేది కట్టేయాలన్నమాట. సో ఇలా ఉంటుంది కదా, ఈ తాడుని మనం కొద్దిగా గట్టిగానే కట్టుకోండి, ఎందుకంటే పిండి కింద పడిపోతుంది కదా. సో అందుకని తాడు కాదండి, ఇది యాక్చువల్గా కాటన్ క్లాతే. సో ఇలా కట్టేసుకోండి. అంటే మనకు పిండి వేసినా కూడా కిందకి జారకూడదు అనమాట, అలా కట్టుకోవాలి. సో ఇలా వేసేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఇది వేసేసుకోవాలి. ఇది వేసేసుకుని కొంచెం దగ్గరగా పెట్టుకుందామండి పిండిని. అంటే ఈ ఆవిరి మీద మనకి బియ్యం పిండి ఏదైతే ఉందో ఇది మొత్తం బాగా ఉడకాలండి. ముద్ద చేస్తే ముద్ద అయిపోవాలన్నమాట. కుడుములు అంటారు కదా, కుడుములు అలాగే. సో ఇది వేసుకున్నాం కదా.
ఇది వేసుకున్న తర్వాత మనం దీన్ని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది దీనిపైన వేసేసుకోండి. అంటే మనకి మంట తగలకుండా పైన వేసుకొని కవర్ చేసేసుకొని ఒక మూత పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇది ఉంది కదండి, ఇది ఇలా కవర్ చేసేస్తున్నాను పైకి పెట్టి. అండ్ ఇవి కూడా పైకి పెట్టేస్తున్నాను. అంటే మనకి మంటలో ఈ క్లాత్ అనేది పడకూడదు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. కుదిరితే కొద్దిగా క్లాత్ అనేది తడి చేసుకోండి. సో ఇలా క్లోజ్ చేసేసి దీని మీద నేను ఒక మూత పెట్టేస్తాను. సో ఈ మూత పెట్టేస్తానండి, దీని మీద కంప్లీట్గా కవర్ చేసేస్తాను. కవర్ చేసి ఇది మనం ఇప్పుడు స్లో మంట మీద ఒక 5-10 మినిట్స్ దీన్ని ఆవిరి పైన ఉడకనిద్దామండి. మంట అనేది పెట్టేసుకుంటాను. సో మంట పెట్టేసానండి. ఈ గిన్నె మీరు చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, క్లాత్ అనేది కింద పడకుండా చూసుకొని మీరు చక్కగా గిన్నెని పెట్టేసుకోవడమే. అండ్ దాన్ని స్లోగా మనం ఉడకనిస్తామండి. అంటే వాటర్ బాయిల్ అయ్యి దానిపైన మనకు వచ్చే స్టీమ్తో ఉడుకుతుందన్నమాట. సో ఉడకనిద్దాం దాన్ని చక్కగా. టైం పడుతుందండి, ఒక 5-10 మినిట్స్. ఒక 10 మినిట్స్ అయిందండి. జస్ట్ నేను ఒకసారి ఇది ఓపెన్ చేసి చెక్ చేస్తాను ఉడికిందా లేదా అనేది. అంటే అదే ఆవిరికి కొద్దిగా మగ్గిందా లేదా అనేది చూస్తాను. సో చూస్తున్నారా ఇక్కడ మన పొగలు ఎలా వస్తున్నాయో. జాగ్రత్త అండి, కింద మంట ఉంది కదా. ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఒక్క 2 సెకండ్స్ అయితే అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఇది వచ్చేసి నేను మనం కొబ్బరి తురుము ఉంది కదా దానిలో వేసేసుకుంటాను. కాలుతుంది. ఇంకా కొద్దిగా ముందు తీసేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు దీంట్లో నేను కావాల్సినంత బెల్లం వేసుకుంటున్నాను అండి. బెల్లం అండ్ కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ మంచిగా చక్కగా కలిపేసుకొని మనం ఈవినింగ్ స్నాక్స్లా పెట్టొచ్చండి. అండ్ అలాగే ఇప్పుడు మెచ్యూర్ అవుతారు కదా ఆ పిల్లలకి పెట్టొచ్చు. నడుము నొప్పి అనేది రాకుండా ఉంటుంది పీరియడ్స్ టైంలో. సో ఇది బాగా కలిపేసుకొని చూపిస్తాను. ఓకే, నేను ఇలా రౌండ్స్లా చేసుకున్నానండి. మీరు జస్ట్ మామూలుగా పౌడర్ లాగా ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. నేను నెయ్యి ఎక్కువ యాడ్ చేశాను ఎందుకంటే చాలా డ్రైగా ఉంటుంది, ఈజీగా తినడానికి అవ్వదన్నమాట. సో అందుకని నెయ్యి ఎక్కువ యాడ్ చేసి నేను అలా రౌండ్స్ బాల్స్లా చేసేసుకున్నాను. మీరు కావాలి లేదు పౌడర్గానే ఉంచుకోవాలంటే పౌడర్గా కూడా ఉంచుకోవచ్చు. ఓకే, సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండి పిట్టు అండి. ఇది ఈస్ట్ గోదావరి సైడ్ ఎక్కువగా చేస్తారు. ఇంకెక్కడైనా చేస్తే నాకు కంపల్సరీ తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ అంతే. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.